హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనం క్రిందటి క్లాసుల్లో ఒకటి రౌలత్ యాక్ట్ డిస్కస్ చేసాం, ఎలా వచ్చిందని చెప్పేసి. సెకండ్ జలియన్ వాలా బాగ్ మాస్కరే అని చెప్పేసి నరమేధం డిస్కస్ చేసాం. సో థర్డ్ది 1919 చట్టానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్స్ రెస్పాన్స్ ఏంటి, ఫోర్త్ది ఖిలాఫత్ మూమెంట్ అని చెప్పేసి ఎలా వచ్చింది, ఎలా అయిపోయిందని చెప్పేసి ఇవి రెండు డిస్కస్ చేయాలి. ఈ నాలుగు కూడా ఎన్సిఎం ఉద్యమానికి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనే ఉద్యమానికి కారణాలు, రీజన్స్. ఈ నాలుగింటికి జస్టిస్ చేయాలని చెప్పేసి మహాత్మా గాంధీజీ ఎన్సిఎం ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. సో ఇవి రెండైతే మనకి అయిపోయినాయి. ఈ 1919 చట్టము కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ అంటే, ఎడ్వర్డ్ మాంటేగు ఈ హోమ్ రూల్ ఉద్యమ సమయంలో ఆగస్టు డిక్లరేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇది 1917లో రిలీజ్ చేస్తాడు. ఇంకా చూసి మన అన్బిసెంట్ ఉద్యమాన్ని ఆపేస్తుంది. ఈ డిక్లరేషన్ ఆధారంగా 1918లో ఈ మాంటేగు ఇండియాకి వస్తాడు. ఆయన రాజ్య కార్యదర్శి, లండన్లో ఉంటాడు, బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు. ఈ మాంటేగ్ ఇండియాకి వచ్చేసి అప్పటి వైస్రాయి చేమ్స్ఫోర్డ్, సో చేమ్స్ఫోర్డ్తో డిస్కషన్ చేసి ఈ మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు 1918లో. ఈ రీఫార్మ్స్ ఆధారంగా 1919లో చట్టము చేస్తుంది బ్రిటన్ పార్లమెంటు. సో యాక్ట్ చేయబడుతుంది. ఇందులో మనం చూసినాం, ఒకటి సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ లిస్టును డివైడ్ చేస్తుంది, డివిజన్ ఆఫ్ పవర్స్ అని చెప్పేసి, అధికారాల విభజన. సెకండ్, ఈ స్టేట్ లిస్ట్ని మళ్ళీ రెండు రకాలుగా, ఒకటి ఇండియన్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టు, సెకండ్ గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలో రిజర్వ్డ్ సబ్జెక్ట్ అని చెప్పేసి ద్వంద్వ పరిపాలన డయార్కీ ప్రవేశపెడుతుంది ప్రావిన్సీలో. థర్డ్ వచ్చేసి ఈ సెంట్రల్లో బైక్యామరలిజం వస్తుంది, రెండు సభలు వస్తాయి, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి, ఇండియన్ కౌన్సిల్ అని చెప్పేసి. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది స్థాపించబడింది ఈ చట్టం ద్వారా, 1919 చట్టం ద్వారా. ఒక పాయింట్ మనం మర్చిపోయినాం అప్పుడు, ఏంటిదంటే ఇక్కడ, సో మనకి 1909లో ఈ స్పెషల్ ఎలక్టోరేట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, ఈ మింటో మార్లే సంస్కరణల ద్వారా ముస్లింలకు వస్తాయి. వీటిని క్రిస్టియన్స్కి, సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి ఎక్స్పాండ్ చేస్తారు. సో ఎక్స్పాండ్ కమ్యూనల్ ఎలక్టోరేట్స్, ఆ మత నియోజకవర్గాలని క్రిస్టియన్స్కి, సిక్కులకు కూడా అప్లై చేస్తారు. సో ఈ రీఫార్మ్స్ని చూసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్పెషల్ సెషన్ పెట్టుకుంటుంది. ఇది నాట్ రెగ్యులర్ సెషన్. జనరల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎవ్రీ ఇయర్లో డిసెంబర్లో మీటింగ్ పెట్టుకొని కొన్ని తీర్మానం చేస్తుంది. బట్ ఇది స్పెషల్ సెషన్ 1919 చట్టం మీద హసన్ ఇమామ్ అధ్యక్షతన ఈ స్పెషల్ సెషన్ ఇది ఐఎన్సి ఆధ్వర్యంలోనే సో బాంబేలో జరుగుతుంది. బాంబేలో దీనిలో 1919 చట్టము, ఈ రీఫార్మ్స్ అనేవి అన్ఫెయిత్ఫుల్, విశ్వాసం కలిగించలేదు, సాటిస్ఫై కాలేదు వీళ్ళు. ఈ ఆగస్టు డిక్లరేషన్లో ఏముంటుంది, మీరు ప్రపంచ యుద్ధంలో పాల్గొనండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. సో పాల్గొంటారు మనోళ్ళు, మంచిగా ఇస్తా అని చెప్పేసి అనుకుంటుంది ఇండియా, బట్ ఏమీ ఇవ్వరు. ఈ 1919 చట్టము మొత్తము, ఈ తిలక్ ఏమంటాడంటే ఈ మీటింగ్లో సన్లెస్ డాన్ అట. ఇది సో ఎన్సీఆర్టీలో ఉంది, ఇంపార్టెంట్. సన్లెస్ డాన్ అంటే వేకువ, అంటే సూర్యుడు లేని వేకువ అన్నట్టు. కాంతి అనేది సన్ లేకుంటే ఎలా వస్తుంది, అది మిథ్య అని చెప్పేసి సన్లెస్ డాన్గా వ్యాఖ్యానిస్తాడు తిలక్ మహారాజ్ ఈ 1919 చట్టాన్ని. హసన్ ఇమామ్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇంకా ఇదే మీటింగ్లో అయితే ఈ 19th ఈ ఫస్ట్ టైం ఈ ఉమెన్స్కి ఓటు హక్కు, రైట్ టు ఓటు కల్పించింది ఒక ప్రిన్స్లీ స్టేటు. ఇంపార్టెంట్ ఇది, ఒక ప్రిన్స్లీ స్టేటు ఆ ట్రావెంకూరు. సో ట్రావెంకోర్ కొచ్చిన్ అనే ప్రిన్స్లీ స్టేటు ఇండియా మొత్తంలోనే, అంటే బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్స్లో ఫస్ట్ టైం ఉమెన్కి రైట్ టు ఓటు కల్పిస్తుంది.
ఉమెన్ ఓట్ ఫ్రాంచైజీ అది. సో మన బ్రిటిష్ ఇండియా, ఇప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి బాంబే, మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ వాళ్ళు ఫైట్ చేస్తారు. ఒరే ఆ ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాలు మహిళా హక్కుల్ని గుర్తించినాయి, నువ్వు డెమోక్రటిక్ అంటావు, పార్లమెంటరీ డెమోక్రసీ అంటావు, నీది నువ్వు గుర్తించవు అని చెప్పేసి ఫైట్ చేస్తే ఆ ఫైట్కి ఆన్సర్గా 6th పాయింట్ వస్తుంది. ఇది నెక్స్ట్ క్లాసు చేర్చబడుతుంది, ఫస్ట్ చట్టంలో లేదు. సో ఉమెన్కి కూడా రైట్స్ వస్తాయి, బట్ లిమిటెడ్. ఎట్లా అంటే ఇది ప్రావిన్స్ అంటే కేవలం రాష్ట్రాలకే కల్పిస్తారు. ఈ ప్రావిన్స్ కూడా ప్రావిన్స్కే ఇష్టం, అంటే బాంబే ఇష్టం, మద్రాస్ ఇష్టం, బెంగాల్ ఇష్టం, అస్సాం ఇష్టం. వాళ్ళు కల్పిస్తే కల్పించేది, లేకుంటే లేదు, అంటే పైన ఇచ్చింది. కాబట్టి లక్ష్మీకాంత్ బుక్లో 1919 చట్టంలో ఉమెన్స్కి రైట్ టు ఓట్ అనేది పాయింట్ ఎందుకు ఉండదంటే ఇది ఆ చేర్చిన్లో లేదో వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు వాస్తవంగా. బట్ ఈ ట్రావెంకూర్ కల్పించింది కాబట్టి ఈ హసాన్ ఇమామ్ మీటింగ్లో వీళ్ళు ధర్నా చేస్తారు. నువ్వు సంస్థానం అయి ఉండి మహిళా హక్కులని గుర్తించింది, నువ్వు పార్లమెంటరీ డెమోక్రసీ అంటున్నావు, నువ్వు గుర్తించవా అంటే ఆ క్లాజు చేరుస్తారు. అది కూడా బ్రిటిష్ ఇండియా మొత్తం కాదు, ప్రావిన్స్లలో, ఓన్లీ ప్రావిన్స్లలో ప్రావిన్స్కే ఇష్టంగా వదిలేస్తారు. సో ఆ ప్రావిన్స్కి ఇచ్చిన అధికారంతో ఫస్ట్ టైం ఇండియాలో మద్రాస్ ప్రెసిడెన్సీ అండ్ బాంబే ప్రెసిడెన్సీ ఫస్ట్ టైం మహిళలకి ఓటు హక్కు కల్పించింది. అది ఇంపార్టెంట్ పాయింట్. మద్రాస్ అండ్ బాంబే, ఫస్ట్ అయితే మద్రాస్, నెక్స్ట్ అయితే బాంబే అని చెప్పేసి. సో ఇది 1919 చట్టము. హసాన్ ఇమాము అంటే ఇది పాయింట్ గుర్తుంచుకోవాలి, బాంబే సెషన్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. బట్ ఇదే సెషన్లో ఎస్ఎన్ సురేంద్రనాథ్ బెనర్జీ, మోస్ట్ సీనియర్ లీడర్, ఈ వందే మాతర ఉద్యమ కాలంలో ప్రసంగించిన నేత ఎస్ఎన్ బెనర్జీ, ఇతను ఈ రీఫార్మ్స్ని సపోర్ట్ చేసి ఈ ఐఎన్సి నుంచి విడిపోయి కొత్త పార్టీ స్థాపిస్తాడు. సో నేషనల్ ఇండియన్ నేషనల్ లిబరల్ అంటే ఉదారవాదులు. ఈ రిఫార్మ్స్ని సపోర్ట్ చేసే వాళ్ళని ఉదారవాదులు పిలుస్తారు, లిబరల్స్ అని పిలుస్తారు. లిబరల్ ఫెడరేషన్ అని చెప్పేసి కొత్త పార్టీ స్థాపించిండు సురేంద్రనాథ్ బెనర్జీ, రీఫార్మ్స్ని సపోర్ట్ చేస్తూ. సో ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క స్పందన 1919 చట్టం మీద. ఇది కూడా ఎన్సీఎంకి కారణము. అంటే ఈ చట్టంలో మన ఇండియన్స్ని సంతృప్తిపరిచే అంశాలు ఏవీ లేవు. సెంట్రల్ పవర్స్, స్టేట్ పవర్స్ డివైడ్ చేసిండ్రు, బట్ ప్రావిన్స్కి అటానమీ అంటే ఇండిపెండెంట్ కల్పించలేదు. ఇప్పటికి కూడా సెంట్రల్ దగ్గరనే పవర్స్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అన్నావు, నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఇండియన్ మినిస్టర్స్ ఆ కౌన్సిల్కి, పార్లమెంట్కి రెస్పాన్సిబిలిటీ వహించాలి. విద్య, ఆరోగ్యం అని చెప్పేసి కొన్ని శాఖలు ఉన్నాయి, బట్ గవర్నర్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. బట్ ఆ రెవెన్యూ, ఎకనామీ, హోంశాఖ అన్నీ వాడే ఉంచుకున్నాడు. వాని దగ్గర పవర్ ఉన్నది, రెస్పాన్సిబిలిటీ లేదు, పవర్ లేదు, రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పి వీళ్ళు అసహనం వ్యక్తం చేస్తారు. ఇంకా మనం దీన్ని విశ్లేషణ బాగా చేస్తే ఈ క్యారెట్ అండ్ స్టిక్ అని మనకు వచ్చింది చూడండి. ఈ 1909 చట్టము, ఈ రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మితవాదులు దీన్ని సపోర్ట్ చేస్తారు, వీళ్ళకి క్యారెట్ ఇచ్చిండు. స్టిక్ అనేది అతివాదులకు ఇచ్చిండు, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. ఇక్కడ క్యారెట్ అనేది ఈ 1919 చట్టాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి క్యారెట్, లైక్ ఎస్ఎన్ బెనర్జీ లాంటి వాళ్ళకి. ఎవరైతే సపోర్ట్ చేయరో వాళ్ళకి స్టిక్, అదే రౌలత్ యాక్ట్. మనం అట్లా కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఆ డాట్స్ ఉంటాయి, కనెక్ట్ చేయడమే హిస్టరీ. సో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ గవర్నమెంట్ ఒకే కాలంలో అమలు చేసింది. 1919 రిఫార్మ్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి క్యారెట్ ఇచ్చి పడేసింది, సపోర్ట్ చేయని వాళ్ళకు రౌలత్ యాక్ట్ పెట్టేసింది. నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణిచివేసింది బ్రిటిష్ ప్రభుత్వం అని చెప్పేసి. సో చివరిది లాస్ట్ది ఖిలాఫత్ మూమెంట్. ఇంపార్టెంట్ ఇది ఖిలాఫత్ మూమెంట్ 1919లోనే. చూడండి అసలు 1919లో ఏమైంది, ఈ 1918లో ఫస్ట్ వరల్డ్ వార్ 1 ఎండ్ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ వచ్చింది, ద్రవ్యోల్బణం వచ్చి మార్కెట్లో విపరీతంగా ధరలు పెరిగినాయి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇవన్నీ ఉక్కు పిడుగులా వచ్చి పడ్డాయి. రౌలత్ యాక్ట్ వచ్చి పడింది, జలియన్వాలా బాగ్ ఉదంతం జరిగింది, ఖిలాఫత్ ఉద్యమం జరిగింది.
1919 చట్టం వచ్చింది. ఇవన్నీ అంటే ఇండియన్స్ని మొత్తము ఉద్యమంలోకి లాగిన ఇవన్నీ. సో గాంధీజీకి అట్లా కలిసి వచ్చింది. ఒకటి, గాంధీజీ గొప్ప నాయకుడు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా గాంధీజీకి కొద్దిగా అనుకూలించినాయి అని చెప్పేసి చెప్తాం. రైట్. ఖిలాఫత్ మూమెంట్ అనేది చూస్తే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. ఏంటి ఇక్కడ 1914 జూలైలో ఫస్ట్ వరల్డ్ వార్ 1 జరిగింది. 2 కూటమిలు ఏర్పడ్డాయి. ఒకటేమో బ్రిటన్ నాయకత్వంలో ఏర్పడింది, సెకండ్ వచ్చేసి జర్మనీ. సో బ్రిటన్ అండ్ జర్మనీ. ఈ బ్రిటన్ తరపున ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, రష్యా అవన్నీ ఉంటాయి. జర్మనీ తరపున టర్కీ ఉంటుంది. దీన్ని ఒట్టావోన్, అప్పుడు ఒట్టావోన్ సామ్రాజ్యం అంటారు దీన్ని. సో ఒట్టామోన్ సామ్రాజ్యం అని చెప్పేసి టర్కీ ప్రభుత్వం ఉన్నది. సో జర్మనీ టర్కీ ఈ ఫస్ట్ వరల్డ్ వార్ 1918 నవంబర్లో అయిపోతుంది. అయిపోయినాక ఈ బ్రిటన్ జర్మనీ పిలుస్తుంది. వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళు గెలుస్తారు. ఈ ఒట్టవోన్ సామ్రాజ్యం టర్కీ అంటే టర్కీ ఒకటే కాదు, టర్కీ, పాలస్తీనా, ఇజ్రాయిలు, ఇరాకు, ఏవైతే ముస్లిం కంట్రీస్ ఎక్కువ ఉన్నాయో అవన్నీ కలిపి ఒక రాజ్యంగా ఉంటాయి. అదే ఒట్టావోన్ డైనెస్టీ అంటాం. రైట్. ఓకే. ఈ బ్రిటన్ గవర్నమెంట్ గెలుస్తుంది, ఆ కూటమి గెలుస్తుంది. ఈ జర్మనీ కూటమి ఓడిపోతుంది, జర్మనీ పిలుస్తుంది. వర్సైల్స్ సంధి అంటాం. ఇక్కడ మనకి అవసరం లేదు, డిఎస్సి వాళ్ళకి అవసరం ఉంటుంది. వర్సైల్స్ సంధిలో జర్మనీ మీద ఇంకా ఎక్కువ కండిషన్స్ పెడుతుంది, మొత్తం పిప్పి చేస్తుంది, సారం అంతా పీల్చి పడేస్తుంది. ఆ అవమానం నుంచి పుట్టినోడే హిట్లర్. మనకు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మళ్ళా వస్తుంది, ఈ నేతాజీ ఉద్యమంలో వస్తుంది. రైట్. జర్మనీ అయిపోయింది. టర్కీని పిలిచిండ్లు. ఈ సెవ్రెస్ అని చెప్పేసి సెవ్రెస్ ట్రీటీ కుదుర్చుకుంటారు. ఈ సెర్వేస్ ట్రీటీ ప్రకారం టర్కీని డివైడ్ చేస్తారు. లెబనాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా అవన్నీ డివైడ్ చేసి టర్కీ మాత్రమే ఉంటుంది. ఈ ఖలీఫా, టర్కీ యొక్క రాజు, ఈ ఒట్టావోన్ సామ్రాజ్య రాజు ఖలీఫా అంటాము. ఈ ఖలీఫా పదవి రద్దు చేస్తుంది బ్రిటన్ గవర్నమెంట్. ఖలీఫా అంటే ఇండియాలో ఉన్న ముస్లింలు ప్రపంచంలో ఉన్న ముస్లింలు అందరికీ పొలిటికల్ హెడ్ అండ్ రిలీజియస్ హెడ్, రాజకీయ మరియు మత పెద్ద ఖలీఫా. ఈ ఖురాన్లో ఏముంటుందంటే, నా మరణం అనంతరము ప్రవక్త తర్వాత వచ్చే వారసులు ఎవరైనా ఖలీఫా పేరుతో పిలువబడతారు. ఖలీఫా ఒక్కడే ఉంటాడు, దెర్ ఈస్ నో మెనీ ఖలీఫాస్ అని చెప్పేసి. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది కాబట్టి. సో ఖలీఫా ఒక్కడే ఉంటాడు, ఆ ఒట్టవన్ సామ్రాజ్య అధినేత ఖలీఫా. సో ఈ సెవ్రెస్ సంధిలో ఖలీఫా రద్దయిపోతుంది. మన ఇండియన్ ముస్లిమ్స్ ఫైట్ చేస్తారు ఇక బ్రిటిష్ ఇండియాకు అగెనిస్ట్గా. ఎందుకు ఇండియన్ ముస్లిమ్స్ ఫైట్ చేస్తారంటే, మనకి ఈ 1857 తిరుగుబాటు నాయకుడు బహదూర్ షా II, మొఘల్ చివరి చక్రవర్తి, 1862లో రంగూన్లో మరణిస్తాడు. జఫర్ ఆయన కలము కవిత రాస్తాడు అని చెప్పిన మనం ఆల్రెడీ. ఈ జఫర్ కలంతో కవిత రాస్తాడు, మరణిస్తాడు. ముస్లింలకి నాయకుడు లేకుండా పోతాడు. ఆ టైంలో టర్కీ కింగే మా కింగ్ అని చెప్పేసి ఇండియన్ ముస్లిమ్స్ ఒక ప్రతిజ్ఞ చేసుకుంటారు. టర్కీ కింగే మా రాజు అని చెప్పేసి. మా రాజుకి మా ఇండియాలో 6 అడుగుల నేల కరువైంది, ఎక్కడో రంగుల్లో మరణించాడు కాబట్టి మా రాజు ఇకపైన ఖలీఫా, ఆ ఖలీఫానే ఒట్టవోన్ సామ్రాజ్య నేత అని చెప్పేసి అప్పుడు ప్రతిజ్ఞ చేసుకుంటారు. సో ఈ ఖలీఫా రద్దు అయింది కాబట్టి ఇంకా ఇండియన్ ముస్లిమ్స్ మహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ, ఈ ఇద్దరు సోదరులు, అలీ సోదరులు ఇద్దరు కలిసి ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. సో ఖిలాఫత్ అజిటేషన్ అంటే ఖిలాఫత్ ఆందోళనలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. అజిటేషన్ బ్రిటిష్ ఇండియాకి వ్యతిరేకంగా ఈ ఖలీఫా పదవి మళ్ళీ చేయాలని చెప్పేసి ఈ మహమ్మద్ అలీ, షౌకత్ అలీ స్టార్ట్ చేస్తారు. 1919లో గాంధీజీ ఎంటర్ అవుతాడు. సో వీళ్ళు ముస్లింలు, సమస్య ముస్లిం, దీన్ని జాతీయం చేస్తాడు. జాతీయం అంటే అందరికీ అప్లై చేస్తాడు. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చెప్తాడు, ఇది మంచి అవకాశం, మన నుంచి విడిపోయిన ముస్లింలకి స్నేహహస్తము ఇద్దామని చెప్పేసి స్నేహహస్తం ఇచ్చి, సో హిందూ ముస్లిం ఐక్యత,
హిందూ ముస్లింలు వర్సెస్ బ్రిటిష్గా దీన్ని మార్చి పడేస్తాడు. ముస్లిం సమస్య కాస్త జాతీయ సమస్య అయిపోతుంది. వెంటనే ఈ గాంధీజీ ఇది నేషనల్ ఖిలాఫత్ ఆల్ ఇండియా నేషనల్ ఖిలాఫత్ కాన్ఫరెన్స్ స్థాపించి తానే అధ్యక్షుడిగా ఉంటాడు ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్కి. అక్టోబర్ 17ను ఖిలాఫత్ డేగా అనౌన్స్మెంట్ చేస్తాడు. ఖిలాఫత్ డేగా గాంధీజీ యొక్క మంచి లక్షణము ఉద్యమంలోకి వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడు మహాత్మా గాంధీజీ. ఒక ముస్లిం సమస్యని జాతీయ సమస్యగా మార్చి హిందూ ముస్లింలు పాల్గొనేలా చేసిండు. ఇప్పుడిగా చివరికి ఈ ఖిలాఫత్ అనేది 1924ల టర్కీ రాజు ముస్తఫా కెమల్ పాషా కొత్త రాజుగా ఎన్నికవుతాడు. అప్పుడు ఈ ఖలీఫాని రద్దు చేస్తాడు. ఖలీఫా రద్దు చేసి గణతంత్ర టర్కీని ఆవిష్కరణ చేస్తాడు. సో అలా ఖలీఫా అనేది రద్దు అయిపోయింది. సాక్షాత్తు టర్కీ రాజే ముస్తఫా కెమల్ పాషా ఖలీఫాని రద్దు చేసి రిపబ్లిక్ టర్కీని ఫౌండ్ చేస్తాడు. సో అలా ఖిలాఫత్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటిగా గాంధీజీ ఖిలాఫత్లోనే బ్రిటిష్ గూడ్స్ అనేది బైకట్ చేయాలని చెప్పేసి తీర్మానం ఉంటుంది. సో ఇది క్రమంగా ఎన్సీఎంకి దారి తీస్తుంది. పంజాబ్ తప్పిదము, జలియన్ వాలాబాగ్ రాంగ్, రౌలత్ చట్టము, ఈ 1919 చట్టంలో ఉన్న లోపాలు, తర్వాత ఈ ఖిలాఫత్ ఉద్యమాలు అన్నీ కలిపి ఎన్సీఎంకు దారి తీసినాయి. దారి తీసేలా చేసిండు గాంధీజీ ఎన్సీఎం అని చెప్పేసి. ఇది నెక్స్ట్ క్లాస్లో ఒకటే క్లాసులో ఎన్సీఎం యొక్క మొత్తము ప్రొటెస్ట్ ఫార్మ్స్ నిరసన రూపాలు అన్నీ డిస్కస్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఎన్సీఎం ఎలా అంతమైందో చెప్తే ఇంకా 2 క్లాసుల్లో ఈ ఎన్సీఎం పూర్తయిపోతుంది. నెక్స్ట్ వస్తుంది ఫేమస్ శాసన ఉల్లంఘన ఉద్యమం. థ్యాంక్ యూ వెరీ మచ్.